సో మీ సార్ చెప్పిన సబ్జెక్ట్ అంతా రెగ్యులర్ అయిపోతుంది కదా. సో నేను ఈ రోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? చూడండి, ఈ రోజు నేనేం తప్ప మీరందరూ అనుకుంటుండొచ్చు, ఈ రోజు ఏంది సార్ ఇట్లా వచ్చి షూట్ వేసుకొని, మా సార్ వాళ్ళు నార్మల్ గా టీ షర్ట్ వేసుకొని వస్తారు, ఇన్షర్ట్ వేసుకొని వస్తారు కదా అని అనుకుంటారు. బట్ నేను కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చొని, ఈ గవర్నమెంట్ స్కూల్లో నేను కూడా నేర్చుకొని, మా సార్ వాళ్ళు చెప్పిన సబ్జెక్టు నేర్చుకుంటూ, నేను అంటూ ఒక డ్రీమ్, నేను అంటూ ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకొని ఈ రోజు మీ ముందుకు ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, బాగున్నానా? స్మార్ట్గా ఉన్నానా? ఎస్, సూపర్ 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 సూపర్. మీరు కూడా చాలా అద్భుతంగా హుషారున్నారు. ఇలాంటి హుషారు స్టూడెంట్స్ అంటే మాలాంటి వాళ్ళకి చాలా ఇష్టం. సో మీ అందరి కోసం, మీరు ఇంత యాక్టివ్ ఉన్నందుకు మీ అందరికి ఒక్కసారి బిగ్గర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వావ్, సూపర్ సూపర్ సూపర్. సో నాకు అందుకే అబ్బా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ అలా అని చెప్పి వేరే స్కూల్లో నేను క్రిటిసైజ్ చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టోరీ తోటి స్టార్ట్ చేద్దాం. అందరికి స్టోరీస్ అంటే ఇష్టమా కాదా? ఎస్, ఓకే, చెప్తున్నాను. ఎస్, ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒక టీచర్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అనే ఆమె ఒక స్కూల్లో టీచర్. సో ఆ టీచర్ ఏం చేస్తుందంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ పేపర్ ఇంటికి వచ్చిన తర్వాత, ఏవైతే ఎగ్జామ్ పిల్లలు రాసిన ఎగ్జామ్స్ పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ ను కరెక్షన్ చేస్తా ఉంది. అప్పుడు ఒక పేపర్ లో ఒక స్టూడెంట్ రాసింది ఏంటంటే, ఒక అబ్బాయి ఏం రాశాడంటే, మేడం మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ స్మార్ట్ ఫోన్ లాగానే ఉన్నారు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ కి అడాప్ట్ అయిపోయారు, నేను కూడా మా మమ్మీ డాడీ లాగా నేను కూడా వాళ్ళు స్మార్ట్ గా ఉండాలని, స్మార్ట్ ఫోన్ లాగా నేను అవుదామని అనుకుంటున్నాను అని చెప్తాడు అనమాట అబ్బాయి. ఓ, సో ఇది గమనించిన భర్త, ఎవరు రాశారు ఇట్లా అని ఒక అబ్బాయి రాస్తే, ఇది ఆ మేడం చదువుతా ఉంది. ఆ చదువుతున్న మూమెంట్ లో పక్కనున్న భర్త ఏమంటాడంటే, సో ఎవరు రాశారు ఇలాంటి ఈ విధంగా, ఎవరు రాశారు, అబ్బాయి స్మార్ట్ ఫోన్ లాగా మారదామని ఎవరు అనుకుంటున్నారు అంటే, అది ఎవరు కాదండి మనమే అని అంటారు అన్నమాట. అంటే ఈ రోజులలో స్మార్ట్ ఫోన్స్ ఎంత అడక్ట్ అయిపోతున్నారంటే కూడా పక్కకున్న భర్తకు, పక్కకున్న భార్య కూడా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. సో నేనేం చెప్తున్నానంటే, గోల్ అచీవ్మెంట్. సో గోల్ సెట్టింగ్. చూడండి, ఈ రోజులలో ఫోన్కి ఒక సెట్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, మనిషి జీవితంలో కూడా గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇదే విషయం మా సార్ చెప్పినప్పుడు, ఎయిత్ నైన్త్ లో చెప్పినప్పుడు నాకు ఏం బుర్రకు అర్థం కాలే. బట్ నేను తర్వాత ఇంటర్ డిగ్రీలో గోల్ సెట్టింగ్ గురించి నేర్చుకున్నాను. బట్ ఈరోజు మీ 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్కే ఈ అవకాశం వచ్చింది అంటే మీరు ఎంత అదృష్టవంతులు ఒక్కసారి గమనించండి మై చిల్డ్రన్స్. అదేవిధంగా ఈ రోజుల్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకంటూ ఒక గోల్ సెట్టింగ్ లేకపోతే ఏమైపోతారనే గురించి ఒక టాపిక్ మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ ఏ విధంగా ఉండాలి? సార్ అందరు మా గోల్స్ ఉన్నాయి సార్, నేను చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎంత మందికి గోల్ సెట్టింగ్ ఉంది చెప్పండి. ఎవరెవరు ఏం కావాలనుకుంటారో ఒకసారి మీరు మాట్లాడదామా? సో సంధ్య, వాట్స్ యువర్ నేమ్? సంధ్య. ఓకే సంధ్య, మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీకంటే ఒక డ్రీమ్ ఏముంది, గోల్ ఏముంది? ఒకసారి మీ ఒక్కొక్క 5 మెంబర్స్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. యో, ఓకే రైట్. సంధ్య, మీ పేరు సంధ్యనే కదా? ఓకే, ఇందాక అబ్బాయి చెప్పాడు సంధ్య, మా క్లాస్లో సంధ్య టాపర్ సార్, ఏమన్నా అడిగేది ఉంటే అడగని నాకు బయట చెప్పాడు కాబట్టి మీ పేరు గుర్తుంది. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. మీకు ఏం గోల్ ఉంది? ఓకే, ఐపీఎస్. ఓకే, సూపర్ సూపర్. మీ పేరు? లాస్ట్ ఉన్నారు, బ్లూ కలర్ షర్ట్. రైట్, మీ గోల్ ఏముంది? డాక్టర్. సూపర్ సూపర్. మీ పేరు? రాము. రాము, మీకేం గోల్ ఉంది? ఓకే, సూపర్ సూపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇలా మంచి గోల్స్ పెట్టుకున్నారు. కానీ మీ గోల్ పెట్టుకున్న దానికి, మీరు చేస్తున్న వర్క్కి, మీ గోల్ మీద ఎంత ఫోకస్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షూట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 minutes నేను ఒక మ్యాజిక్ పర్సన్, నాకు మ్యాజిక్స్ కూడా వచ్చు. ఓకే, ఒకసారి మ్యాజిక్ చేస్తాను చూడండి. మీరు అందరు కూడా నేను 10 లెక్క పెట్టే లోపు నేను ఒకటి చేస్తా, మ్యాజిక్ చేస్తాను. మీరు ఎంత ఫోకస్ ఉంటే నేను చూస్తాను. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ బోర్డు ఉంది, వైట్ బోర్డు ఉంది. ఓకే, ఏమన్నా గోల్ సెట్టింగ్ అన్నా, ఇక్కడ గోల్ ఏ విధంగా ఉందో చెప్తా. అంతకంటే ముందు నేను చెప్పే సబ్జెక్ట్ వినాలంటే ఫస్ట్ మనకు ఫోకస్ కావాలి. ఓకే రైట్, నేను ఇక్కడ ఏం చేస్తున్నా మీరు గమనించండి. ఇక్కడ ఏం చేసా, నేను స్కెచ్తో ఇక్కడ ఒక రౌండ్ చేశాను. దీన్ని ఒక 10 నిమిషాలు 10 సెకండ్లు మీరు ఎవ్వరు కూడా కన్నారపకుండా చూసినట్టయితే, నాకు మ్యాజిక్స్ వచ్చు, సబ్జెక్ట్ ఒకటే కాదు నాకు మ్యాజిక్స్ కూడా వచ్చు. మీరు 10-15 సెకండ్లు
ఇంత కాన్సన్ట్రేట్ గా ఈ జీరో చూడండి, విత్ ఇన్ 10 సెకండ్లలో ఇది రౌండ్ ఏదైతే చేస్తారో ఇది మాయమైపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది మీరు మాత్రం నమ్మినట్టయితే చూడండి, నేను లెక్క పెడుతున్నాను. సి హియర్ 1 2 యా సూపర్ 3 4 5 6 7 8 9 10. అరే ఏం కాలేదా? మీరు అందరు చూసారు కదా, మరి మాయం కాలేదు. ఎంత ఫోకస్ గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు చూసారా? దట్ ఈస్ మై చిల్డ్రన్, దట్ ఈస్ సూపర్ సూపర్. ఎంతైతే నేను మాయమైపోతుంది అని చెప్తే మీరు ఎట్లా మాయమైపోతుంది అని మీరు ఇంత అబ్జర్వేషన్ తోటి నా ముఖం కూడా చూసలేరు, బట్ దీని అంత ఫోకస్ గా మీరు చూసారు చూడండి. దట్ ఈస్ కాల్డ్ ఏ ఫోకస్. మీ జీవితంలో మీ యొక్క లైఫ్ లో మీ యొక్క లైఫ్ లో కూడా మీ యొక్క డ్రీమ్స్ మీద ఎంత గోల్ ఉందో ఆ గోల్ కూడా ఎంత ఫోకస్ గా అయితే ఇప్పుడు రౌండ్ చూసారో అదే విధంగా మీ జీవితంలో మీ గోల్ పైన కూడా అంత ఫోకస్ గా ఉన్నప్పుడే మీరు కూడా మీ డ్రీమ్స్ అచీవ్ చేసుకుంటారు. ఎస్ ఆర్ నో? సూపర్. ఇంకొకటి, మరి ఏ విధంగా ఉండాలి సార్? నా డ్రీమ్ ఉంది, నేను చార్ట్ తెస్తాను, నేను చార్ట్ అక్క పెడతాను, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలని అనుకోవచ్చు. బట్ ఇవి పేపర్ మీద గోడ మీద పెడితే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్స్, ఇది అనే డెసిషన్ అనేది మన మైండ్ లో ఫిక్స్ కావాలి. మన మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతామంటే చూడు, మన మహేష్ బాబు డైలాగ్ గుర్తుంది కదా, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా నీది ఏదైతే డ్రీమ్ సీరియస్ గా పెట్టుకున్నావో నీ డ్రీమ్ ను కూడా ఎవరు పక్కడే నీ డ్రీమ్ తోడు అచ్చు కాదు రాబాయి, నువ్వు చేయరాబాయి, ఎవడైతే పక్కన అంటే చెంప కొట్టినంత మాత్రం కొట్టడం కాదు, మీరు సక్సెస్ అయ్యి వానికి చూపించాలి. ఆ విధంగా మీ యొక్క డ్రీమ్ మీ మైండ్ లో డెసిషన్ తీసుకోవాలి, మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఆ డ్రీమ్ అచీవ్ చేస్తారు. మరి డ్రీమ్ ఎట్లా ఉండాలి సార్? నాకు డ్రీమ్ ఉంది, ఓకే, నేను ఎట్లా చేయాలి అని అంటే చూడండి, స్మార్ట్ గా ఉండాలి. ఎట్లా? మీలాగే మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత స్మార్ట్, ఎంత హుషారు ఉంటారో అదే విధంగా మీరు కూడా స్మార్ట్ గా ఉండాలి. మన డ్రీమ్ కూడా స్మార్ట్ గా ఉండాలి. చూద్దాం మళ్ళీ ఒకసారి చూద్దామా? ఓకే రైట్. సో స్మార్ట్, SMART, అందరు తెలుసు కదా స్మార్ట్ అనేది. ఎస్, ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ కాదు, ఇందులోనే మన డ్రీమ్స్ ఎట్లా పెట్టుకోవాలో కూడా చెప్తున్నాను. ఓకే, స్మార్ట్ డ్రీమ్ ఎట్లా ఉండాలి? స్మార్ట్ గా ఉండాలి. అంటే స్మార్ట్ గా అంటే ఇట్లా కాదు, స్మార్ట్ గా అంటే మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్న డ్రీమ్ స్మార్ట్ గా అంటే మీ యొక్క లక్ష్యాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ గా అంటే ఎట్లా అంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ కార్ ఎట్లా ఉండాలి? నాకు మెజరబుల్ స్మార్ట్ గా ఉండాలంటే మీ కోరికకు తగ్గట్టుగా, మీరు ఒక ఇమాజిన్ మీ కోరికకు తగ్గట్టుగా స్మార్ట్ గా ఉండాలి. దాంతో పాటు మెజరబుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్ చదువుతున్నా, నేను డిగ్రీ ఎగ్జామ్ పాస్ అయ్యి నేను ఒకటిసారి ఇంజనీరింగ్ కావాలంటే కాదు, మెజరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 8th క్లాస్ చదువుతున్నారు, 9th క్లాస్ చదువుతున్నారు, మీరు డిగ్రీ వచ్చే వరకు మీ యొక్క టార్గెట్, మీ యొక్క మార్క్స్ ఎంత ఉండాలి? ఓకే, నేను ఎంత మార్క్స్ అచీవ్ చేయాలనుకుంటున్నావు, ఇంకో దాంతో పాటు నువ్వు ఇంకేమేమి సెషన్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, ఏమేమి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నావు, ఫర్దర్ ఏమేమి సిస్టమ్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, ఫర్దర్ అటువంటివి మీరు మెజరబుల్ గా, అంటే మీ యొక్క డ్రీమ్ కూడా మెజరబుల్ గా ఉండాలి. దాంతో పాటు వచ్చేసి అచీవబుల్. మీరు పెట్టుకున్న డ్రీమ్ నిజంగా అది నెరవేరుతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాకెట్ కొనాలనుకుంటే కొంటాము, బట్ దానికంటూ ఒక మెజరబుల్ ఉండాలి. మెజరబుల్ పెట్టుకోవచ్చు, డ్రీమ్ పెట్టుకోవచ్చు, దానికి అచీవ్ అయ్యే విధంగా, దాంతోపాటు మెజరబుల్ అయ్యే విధంగా, దాంతోపాటు రియాలిటీ ఉండాలి. అంటే రియాలిటీ, మీ యొక్క డ్రీమ్ కూడా నిజాయితీగా రియాలిటీగా ఉన్నట్టుగా మాత్రం పెట్టుకోవాలి. దాంతోపాటు టైం డూప్లికేట్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డ్రీమ్ ఇంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెంచ్ కార్ తెచ్చుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాము. సో నేనంటూ ఒక ఇంజనీరింగ్ లో టాప్ యూనివర్సిటీలో నేను ఒక ర్యాంక్ కొట్టాను అంటే దీనికి ఎంత టైం పడుతుంది, నేను ఇంజనీరింగ్ లో చేయాలంటే నేను ఎంత ప్రిపేర్ కావాలి, రోజు ఎంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోవాలి. డ్రీమ్ స్మార్ట్ గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత చెప్పినా కూడా మీ లోపల ఎలాంటి డెసిషన్ మేకింగ్ లేకపోతే కూడా ఇదంతా గోల్ సెట్టింగ్ పెట్టుకున్నట్టే. చూడండి చిల్డ్రన్స్, ఒక్క నిమిషం మీ జీవితాన్ని మార్చకపోవచ్చు, మీ జీవితం మారకపోవచ్చు, బట్ ఒక్క నిమిషం తీసుకున్న నిర్ణయం నీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. అలాంటి అవకాశమే మీకు ఈరోజు వచ్చింది. సో ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైతే గోల్ సెట్టింగ్ పెట్టుకోలేరో, మీరు ఖచ్చితంగా గోల్ సెట్టింగ్ పెట్టుకొని మీ అంటూ ఒక డ్రీమ్స్ రాసుకొని, ఆ డ్రీమ్స్ కూడా మీకు డైలీ ఉదయం లేవగానే పక్క వాళ్ళ మాటలు, ఈ పక్కింటి వాళ్ళ మాటలు ఇవి కాదు, నేను ఎందుకు పుట్టాను, నీ యొక్క పర్పస్ ఎందుకు వచ్చావు భూమిపైకి, నీకంటూ ఒకటి లోపల ఒక శక్తివంతమైన మనిషిని లోపల ఉన్నాడు గమనించు. ఇలాంటి ఎవ్వరు చెప్పరు.
నేర్చుకున్నామా, బట్టి పట్టామా, ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పోయాం కాదు ఫ్రెండ్స్, కాదు చిల్డ్రన్స్. ఓకే, మీకంటూ మీరు వచ్చిన పర్పస్ ఎందుకో మీకు తెలుసుకోండి. అది ఎవరో ఏ టైంలో ఎవరు వచ్చి చెప్పరు, మీకు మీరు. అదే అంటున్నాను, ఒక్క నిమిషం ఏం కాకపోవచ్చు, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం నీ లైఫ్ మారుతుంది. దయచేసి మీరు టైం వేస్ట్ కానీ రకరకాలుగా అలవాట్లో పడి మీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోకండి. ఈ రోజులలో ఎంతో మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరూ స్మార్ట్ ఫోన్లు అప్పుడు ఏం లేవు. సో ఈ రోజులలో చూసుకుంటే ఈవెన్ మన ముఖ్యమంత్రి కూడా మన లాంటి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా మీకు మీరు తక్కువ అంచనా చేసుకోకండి. ఎంతో మంది మహానుభావులు మన లాంటి గవర్నమెంట్ స్కూల్లో చదివి పెద్ద పెద్ద విజన్స్, పెద్ద పెద్ద డ్రీమ్స్ అచీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరంటూ కూడా ఆ విధంగా రావాలంటే మన గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఏం తక్కువ కాదు, కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఏం ఎక్కువ కాదు. ఎవరైతే డెసిషన్ మేకింగ్, ఎవరైతే డెసిషన్ కరెక్ట్ రూట్ లో వాళ్ళ యొక్క మైండ్ ని కరెక్ట్ గా వాడతారో వాళ్ళు 100% వాళ్ళ జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి, ఈ రోజులలో అద్భుతమైనటువంటి ఈ టెక్నాలజీలో మన టెక్నాలజీని కూడా రాంగ్ వే వాడుతున్నారు. ఆ రాంగ్ వే వాడడం వల్ల ఎంతో మంది విద్యార్థులు కూడా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. స్టూడెంట్స్, ఎందుకు నేను ఈ మాటలు చెప్పాల్సి వస్తుందా అంటే, ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు అడ్డమైన డ్రగ్స్ కి, అడ్డమైన గంజాయిలకు, అడ్డమైన రకరకాలుగా అలవాటు అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత చెప్పినా వినకుండా ఆస్తులమ్మి, ఇండ్లమ్మి కూడా వాళ్ళ పిల్లల యొక్క అప్పులు చేసిన పైసలు కూడా వాళ్ళు కట్టుకుంటూ వస్తా ఉన్నారు. ఎందుకు? మీ తల్లిదండ్రులు మీ కన్నది అందుకోసమా? అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల కోసం నువ్వు పుట్టినందుకు అదొకటి ఏం చేయకున్నా పర్లేదు ఇవంటూ ఆ ఉన్న తల్లిదండ్రులను కనీసం వాళ్ళ కోసమైనా నువ్వు కొంచెం మారడానికి అవకాశం చెయ్యి. నీ దగ్గరకు రావచ్చు, మీ ఫ్రెండ్ చెప్పవచ్చు, ఓ సిగరెట్ తాగదాం అనొచ్చు, ఓ బీర్ తాగదాం అనొచ్చు, ఎన్నో రకరకాలుగా మన మైండ్ అన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. బట్ నువ్వు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యావో నీ జీవితం స్మాష్. నేను ఎవ్వరు కూడా కాపాడలేరు. అందుకే నేనేమంటున్నా, మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క మైండ్ సెట్ బి ఎప్పుడు పాజిటివ్. నిన్ను తిట్టే వాళ్ళని నువ్వు ఎంచుకో, నీకు పొగిడే వాళ్ళని ఎవ్వరు ఎంచుకోకు. నీ పక్క ఉన్న ఫ్రెండ్, నీ పక్క వాళ్ళని కంపారిజన్ చేసుకోకు. నీ మైండ్ ఏం చెప్తుంది, నీకేం డ్రీమ్ ఉంది, నీ లోపల తెలియజేసుకున్నావు అంటే నీకు నువ్వు, మీరందరూ కూడా తెలుసుకున్నట్టయితే దాన్ని పట్టుకొని ఫాలో అవ్వండి. మీ మైండ్ ఏం చెప్తారు ఫాలో అవ్వండి, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ అవుతారు. సో ఎన్నో రకాలుగా మీ స్కూల్లో ప్రిన్సిపాల్స్ కానీ, టీచర్స్ కానీ ఎంతో మంచి విషయాలు చెప్తున్నారు. బట్ ఆ మంచి విషయాలకు మీరు ఎంత మంచి నేర్చుకుంటున్నారు? మీరు రోజు రోజు విజువలైజేషన్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి ఆ స్కూల్కి ఏం నేర్చుకున్నా, నేను ఏం చేయబోతున్నా సమాజానికి, నా కుటుంబం అన్నందుకు నేను నా కుటుంబానికి ఏమి ఇస్తున్నాను, నా తోటి ఫ్రెండ్స్కి నేను ఏ మంచి విషయాలు చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ఈ రోజులలో ఇంటికి వెళ్ళగా స్మార్ట్ తీసుకుంటాం, సీరియల్స్ చూస్తూ ఉంటాం, జీవితంలో మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎంతమంది అచీవ్ ఏమి బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఉన్నోడు అవుతున్నాడు, లేనోట్టే ఉన్నాడు అని అంటున్నాం. నిజమా కదా? ఎస్, రైట్. అంటే గొప్పడు అవుతున్నాడు, పేదోడు అవుతున్నాడు అనమాట. అవునా? ఇట్స్ ఎ వెరీ రాంగ్ స్టూడెంట్స్, ఇట్స్ ఎ వెరీ రాంగ్. ఎందుకు అంటే ఏమి లేనోడే ఉన్నోడు అయ్యిండో లేడో తెలియదు, బట్ ఏమి లేనోడే ఉన్నోడు అయ్యిండు. మీరు ఎవరన్నా చరిత్ర తీసుకోండి, ఈవెన్ మన ఎన్టీ రామారావుని తీసుకోండి, ఆయన ఫస్ట్ ఉన్నాడా లేనోడా? ఏమి లేనోడే. ఈవెన్ నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఫస్ట్ అన్ని ఉన్నాడా ఏం లేనోడా? మై డియర్ ఫ్రెండ్స్, ఏమి లేనోడే. ఈవెన్ చిరంజీవి తీసుకోండి, చిరంజీవి సార్ గారు వచ్చినప్పుడు ఏముంది ఇండస్ట్రీలో? ఈవెన్ ఆయన ఉన్నాడా? ఒక కానిస్టేబుల్ కొడుకు. అలాంటిది ఈరోజు ఇండస్ట్రీని వెళ్తున్నాడు. సో జీవితంలో కూడా అందరూ ఉన్నోడే అయ్యిండు, కోటీశ్వరుడు అవుతుంది, పేదోడు అవుతుంది కాదు. ఎవరైనా సరే ఒక పేదోడు నుంచోడు ఉన్నోడైనా అంటే ఏం లేనోడే ఉన్నోడు అవుతుంది. మన అందరు కూడా ఏం ఉండొచ్చు, ఏం లేకపోవచ్చు. అంతకంటే వాల్యుబుల్ మన మైండ్, అంతకంటే వాల్యుబుల్ మన పవర్, అంతకంటే పవర్ మన ఇమాజినేషన్, మీ అంత ఒక లక్ష్యం. ఇవన్నీ పక్కకు పెట్టండి. మీ లోపల మీకున్న ఆస్తి ఎంతో తెలుసా? క్యాలిక్యులేట్ చేస్తారు ఒకసారి. మీ బాడీలో ఉన్న పార్ట్స్ క్యాలిక్యులేషన్ చేస్తే 3 కోట్లు. అలాంటిది మీ బ్రెయిన్కి ఎన్ని కోట్లు పెట్టొచ్చు? అందరు అనుకుంటారు మా ఫ్రెండ్ వాళ్ళ, మా ఇంటి వాళ్ళ, పక్కింటి వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంది, వాళ్ళు గొప్పరా అని ఇట్లా చాలా మంది అనుకుంటా ఉంటాం. నో ఫ్రెండ్స్, నో చిల్డ్రన్స్, నో. వాళ్ళు పక్క కార్పొరేట్ చదవని, ఎక్కడ చదవని, బట్ నువ్వు ఒక్కటే అనుకో, నాకు దేవుడిచ్చిన ఈ సృష్టి నాకు 3 కోట్లు కాదు 100 కోట్లు ఆస్తాను నువ్వు రియలైజ్ గా. రియాలిటీ అది, రియాలిటీ. ఈవెన్ అంబానీ కొడుకున్నాడు, మీరు చూసుంటారు, కొన్ని 1000 కోట్లు. బట్ ఈ రోజు కూడా తన హెల్త్ బాగాలేక ఎన్నోసార్లు బాధపడ్డాడు. అంటే
ప్రతి మనిషికి ఎన్నో రకాలుగా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్ని ఉంటాయి. మీరు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో, మీరు కొన్ని కోట్లు, వేల కోట్ల ఆస్తి మీ ఉన్న పార్ట్స్, మీ ఉన్న బాడీ కావచ్చు. అందుకని నేను ఏమంటున్నా, ఇవన్నీ మనకున్నాయి, హ్యాపీగా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం. ఏం చేయాలి? జస్ట్ మనం ఒక మంచి పని చేయాలంటే మనం మంచి నేర్చుకోవాలి. మార్కెట్లో ఎంత చెడు వస్తుంది, ఆ చెడును పక్కకు పెట్టండి. చెడు మొత్తం పక్కకు పెట్టండి. మీరు ఏదైతే కావాలనుకుంటారో, మీకు ఏదైతే మంచి కావాలో మంచి తీసుకోండి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో చెడు ఉంది, మంచి ఉంది, అవునా? మనం మంచి తీసుకుంటున్నామా, చెడుని తీసుకుంటున్నామా? అందరం నెగిటివ్ తీసుకుంటున్నాం, అవునా? ఆ నెగిటివ్ వల్ల ఏమైపోతుంది? బుర్ర మొత్తం హీట్ అయిపోతుంది. ఏ జరిగినా మొత్తం నెగిటివ్ 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 అనిపిస్తుంది, అవునా చిల్డ్రన్స్? మనం ఏం చేయాలంటే, నెగిటివ్ వచ్చినా దాన్ని ఏమి పక్క దోసేయాలి. దాన్ని ఏం పెంట పెట్టుకోవద్దు మైండ్లో. ఓన్లీ నీకు ఏదైతే ఆ మంచి వల్ల నువ్వు ఏదైతే ఎదుగుతావో, ఆ ఒక పాజిటివ్, ఒక మంచిని మాత్రమే తీసుకోండి. ఎంతో మంది మీ జీవితంలో చుట్టూ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. బట్ నువ్వు అందులోకేంచి ఏ మంచి తీసుకుంటున్నావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, చెడ్డ ఫిలిమ్స్ ఉన్నాయి. మంచి చూస్తాం, చెడు చూస్తాం. బట్ మీరు చెడు చూసే దాంట్లో కూడా దాంట్లో మంచిని మాత్రమే గ్రహించాలి. ఎప్పుడు నీ మైండ్ మంచి 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 అంటే, మంచి వింటే, మంచి చూస్తే మీ ప్రపంచం మొత్తం మంచిగా కనిపిస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇలాంటి సెషన్స్ నేను ఇంకెన్నో మన గవర్నమెంట్ స్కూల్లో ఎంతో మంది అద్భుతమైన అటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. నేను మళ్ళీ కూడా మీకు ముందుకు వచ్చి ఇంకా మంచి డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వస్తాను. మీలాంటి మా స్టూడెంట్స్ మంచి సూపర్ గా నా యొక్క సెషన్ మీరు విన్నారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్, అవును నా పేరు చెప్పలేదు కదా, పేరు చెప్పకుండా సబ్జెక్ట్ వెళ్ళిపోయినా కదా, సారీ. మై నేమ్ ఇస్ మలేష్ యాదవ్. ఇలా మలేష్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా సూపర్. అలా అని చెప్పి పేరులో కాదు, ఇక్కడ చూడాల్సింది పేరు కాదు, మనం ఏంది, మన మైండ్ లో ఏంది, మనం ఏంది అనేది మీకంటే ఒక బ్రాండ్. నీ ఒక పేరు ఉంది, నీ పేరు మీద ఒక బ్రాండ్ రావాలి, అంతే. ఇక దిగిపోవాల్సిందే. పలానా రాకేష్ అంటే రాకేష్ ఉండాలి, పలానా సంధ్య అంటే ఒక బ్రాండ్ అయిపోవాలి. అంటే పేర్లు చిరంజీవి పవన్ కళ్యాణ్ కాదు. ఇక్కడ మీకంటే ఒక బ్రాండ్ మీ పేరులో ఉంటే, మీ నాన్న మీ అమ్మ గర్వపడేలా మీ పేరును సంపాదించండి. అంటే ఫస్ట్ ఎక్కడ మారాలి? మన మైండ్ సెట్ మారాలి. నీకంటే ఒక డ్రీమ్స్ పెట్టుకోవాలి, నీకంటే ఒక గోల్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నప్పుడే యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినట్టు మీ ప్రిన్సిపాల్ గారికి, మీ టీచర్స్ కి, మీ అందరికి ఇంత ఓపికగా నా యొక్క ప్రజెంటేషన్ విన్నందుకు కూడా వెరీ మచ్ థ్యాంక్ యూ చిల్డ్రన్స్. ఇప్పుడు మీకు ఒక నేను సర్ప్రైజ్ కొన్ని గిఫ్ట్ తెచ్చిన, అది నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మల్లేష్ గారు థ్యాంక్ యూ సార్ బాగా చెప్పారు, చాలా ఎఫర్ట్